ఏప్రిల్ 18 చరిత్రలో ఈరోజు. విప్లవ యోధుడు తాత్యా తోపే వర్ధంతి. 1859వ సంవత్సరం ఏప్రిల్ 18వ తేదీన మధ్యప్రదేశ్లోని శివపురిలో గొప్ప విప్లవకారుడు తాత్యా తోపేని ఉరితీశారు. 1857లో నానాసాహెబ్ పేష్వా, తాత్యా తోపే మరియు రాణి లక్ష్మీబాయి బుందేల్ఖండ్లో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రారంభించారు. తాత్యా తోపే పేష్వా సేవలో ఉండేవాడు. 1857 తర్వాత అతను తన చివరి క్షణాల వరకు నిరంతరం యుద్ధంలో లేదా ప్రయాణంలో ఉన్నాడు. 1858 జూన్ 17వ తేదీన బ్రిటిష్ సైనికులు గ్వాలియర్ సమీపంలోకి చేరుకున్నారు. ఇక్కడ ఝాన్సీ రాణి లక్ష్మీబాయి బ్రిటిష్ వారితో నేరుగా పోరాడి అమరురాలైంది. ఆ తర్వాత తాత్యా తోపే గెరిల్లా యుద్ధ వ్యూహాన్ని అనుసరించాడు. తాత్యా తోపే గ్వాలియర్ సమీపంలోని శివపురి అడవిలో ఉండగా నార్వార్ రాజా మాన్సింగ్ అతని గురించి బ్రిటిష్ వారికి సమాచారం అందించాడు. బ్రిటిష్ వారు దాడి చేసి ఏప్రిల్ 7, 1869న తాత్యా తోపేను శివపురికి తీసుకువచ్చారు. 10 రోజుల తర్వాత అంటే ఏప్రిల్ 18న ఆ వీరుడిని ఉరితీశారు. కానీ ఉరితీయబడిన వ్యక్తి తాత్యా తోపే కాదని బ్రిటిష్ వారు విశ్వసించారు. ఇప్పుడు నిజం ఏదైతేనేం 1857 మరియు 1859 మధ్య తాత్యా తోపే తన అసాధారణ ధైర్య సాహసాలతో బ్రిటిష్ వారికి చెమటలు పట్టించాడనేది నిజం. మాధవరావు పేష్వా జయంతి. సవాయి మాధవరావు పేష్వా ఏప్రిల్ 18, 1774వ సంవత్సరంలో జన్మించారు. ఆయన మరాఠా సామ్రాజ్యానికి 12వ పేష్వా. ఆయనను మాధవరావు II మరియు మాధవరావు నారాయణ్ అని కూడా పిలుస్తారు. సవాయి మాధవరావు 1773లో హత్యకు గురైన నారాయణరావు పేష్వా కుమారుడు. ఆ హత్య తర్వాత సవాయి మాధవరావు చట్టబద్ధమైన వారసుడిగా పరిగణించబడ్డారు. 1775లో నానా ఫడ్నీవిస్ మరియు మహ్జీ షిండే అతడిని పేష్వాగా చేశారు. సవాయి మాధవరావు పేష్వాగా నియమితుడయ్యే సమయానికి అతను చాలా చిన్నవాడు. బ్రిటిష్ మరియు మరాఠా చక్రవర్తి మధ్యన జరిగిన మొదటి యుద్ధంలో ఓడిపోయిన తర్వాత 1782లో బ్రిటిష్ వారు మాధవరావు IIను పేష్వాగా గుర్తించారు. అయితే పేష్వా అధికారాలు నిజానికి నానా ఫడ్నవీస్ ఇంకా మహ్జీ షిండే వంటి మంత్రులచే నిర్వహించబడ్డాయి. సవాయి మాధవరావు పేష్వా తన 12వ ఏట అక్టోబర్ 27, 1795న పూణేలోని శనివార్వాడా గోడలపై దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మాధవరావు తన సైనిక పరాక్రమం, పరిపాలన నైపుణ్యాలకు ప్రసిద్ధి చెందాడు. అతని పాలనలో మరాఠా సామ్రాజ్యం విస్తరించి బలోపేతమయ్యింది. ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్స్టీన్ వర్ధంతి. 1955వ సంవత్సరం ఏప్రిల్ 18న చరిత్రలో గొప్ప శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ న్యూజెర్సీలో మరణించారు. ఆయన సాపేక్షత సిద్ధాంతం ఇంకా మాస్ ఎనర్జీ ఈక్వేషన్కు ప్రసిద్ధి చెందాడు. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ను కనుగొన్నందుకు ఆల్బర్ట్ ఐన్స్టీన్కు 1921లో నోబెల్ బహుమతి లభించింది. ఐన్స్టీన్ 300 కంటే ఎక్కువ శాస్త్రీయ పరిశోధనా పత్రాలను ప్రచురించారు. ఐన్స్టీన్ను చంపితే $5,000 బహుమతిగా ఇస్తానని హిట్లర్ ప్రకటించిన సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. నిజానికి 1933లో జర్మనీలో హిట్లర్ నియంతృత్వం మొదలైంది. యూదుల పట్ల హిట్లర్కు ఉన్న ద్వేషం కారణంగా అన్ని రకాల యూదుల సాహిత్యాన్ని బహిరంగంగా కాల్చివేయాలని ప్రచారం ప్రారంభించబడింది. ఐన్స్టీన్ను చంపే వ్యక్తికి $5,000 బహుమతిగా ఇస్తామని హిట్లర్ తరపున ప్రకటించారు. ఆ తర్వాత ఐన్స్టీన్ జర్మనీని విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. అతను మొదట స్విట్జర్లాండ్ మరియు ఆస్ట్రియాలో నివసించాడు. అప్పుడు 1914 నుండి 1932 వరకు బెర్లిన్లో నివసించారు. ఇక్కడి నుంచి ఐన్స్టీన్ అమెరికాకు వెళ్ళాడు. ఈజిప్టులో టూరిస్టులను హతమార్చిన తీవ్రవాదులు. ఏప్రిల్ 18, 1996న ఈజిప్టు రాజధాని కైరోలో 17 మంది గ్రీక్ పర్యాటకులు మరియు వారి స్థానిక గైడ్ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. యూరోపా హోటల్లో వెలుపల జరిగిన ఈ ఘటనలో కనీసం 15 మంది గాయపడ్డారు. పర్యాటకులు వాకింగ్కు వెళ్లి బస్ ఎక్కుతుండగా గుర్తు తెలియని దుండగులు వారిపై కాల్పులు జరిపారు. ఈ దాడికి ఎవరూ బాధ్యత వహించలేదు. అయితే ఇది ఈజిప్టు ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నిస్తున్న ఇస్లామిక్ తీవ్రవాదుల పని అని నమ్ముతారు. ప్రపంచ వారసత్వ దినం
ప్రపంచవ్యాప్తంగా సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలు, స్మారక చిహ్నాల ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచే లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 18వ తేదీని ప్రపంచ వారసత్వ దినోత్సవంగా జరుపుకుంటారు. చారిత్రక ప్రదేశాలు, పురావస్తు ప్రదేశాలతో సహా సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం గురించి అవగాహన పెంచడం, ప్రపంచ వారసత్వ వైవిధ్యాన్ని జరుపుకోవడం ఈరోజు లక్ష్యం. 1982లో ఐక్యరాజ్య సమితి ఏప్రిల్ 18ని స్మారక చిహ్నాలు, చారిత్రక ప్రదేశాల అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించింది. ఆ తర్వాత యునెస్కో తన 22వ సాధారణ సమావేశంలో ఈ ప్రతిపాదనని ఆమోదించింది. భారతదేశంలో 42 యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలున్నాయి. వీటిలో 33 సాంస్కృతికమైనవి, 7 సహజమైనవి, ఇంకా 2 మిశ్రమ ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయి.